హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మూవీ రాక్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో, ఓకేనా? మీరు ఎవరైనా చూస్తున్నా సరే, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి, ఓకేనా? ఇక మూవీ గురించి కొంచెం ఆడియో వీడియో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా, కొంచెం బాగాలేకున్నా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. కొంచెం నా వాయిస్ కూడా నేను ఫస్ట్ టైం వాయిస్ చేస్తున్నాను, కొంచెం అంత క్లారిటీగా రాకపోతే నేను కూడా నాకు అలవాటు కావాలి ఒకటి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక మూవీ భద్రకాళి. ఇప్పుడు భద్రకాళి మూవీ గురించి మాట్లాడాలంటే, సినిమా బాగుంది, అందరు చూడొచ్చు. సినిమా స్టోరీ ఏం రివీల్ కాదు. మీరు ట్రైలర్ చూసి ఉంటే మీకు అంటే ట్రైలర్ ఒకసారి చూడండి. ట్రైలర్ చూసి ఉంటే మీకు చాలా ఏంటి సినిమా అన్నట్టు అనిపిస్తుంది, కానీ సినిమా మూవీలోకి వెళ్ళినాక చాలా బాగుంది. మొత్తం ఇట్లా ఎలా అంటే ఒక హుకింగ్ స్టోరీలో పట్టుకుంటుంది సినిమా, మొత్తం ఇట్లా పట్టేసుకుంటుంది మీకు. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫస్ట్ హాఫ్ దాకా మీకు ఆ సినిమా అస్సలు అర్థం కాదు, కానీ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక ఫ్లోలో వెళ్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏంటి జరుగుతుంది, అసలు హీరో అంటే ఎవడు, ఇదంతా ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటిది, ఎలా అయిపోతుంది వాడు చేస్తే అన్నట్టు అయిపోతుంది, జరుగుతుంది. సినిమా చాలా బాగుంది, చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి మీకు స్టోరీ సింపుల్గా అర్థం కాదు. సింపుల్గా అయితే అసలు అర్థం కాదు, కొంచెం మరీ డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇది ఏం జరుగుతుంది మీకు ఫస్ట్ హాఫ్ అయిపోయేదాకా అసలు సినిమా మా ప్లాటే అర్థం కాదు, అసలు ఏంటిది ప్లాట్ సినిమా అని. అలా ఉంది, అలా గ్రిప్ చేశాడు సినిమా విజయ్ ఆంటోనీ. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగుంది, కానీ ఆయన ప్రాణంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన వచ్చిన మూవీస్ ఆయన వచ్చే ఏ మూవీస్ అయినా సరే మన ఇక్కడ ప్రమోషన్ జరగదు. మన ఇక్కడ తెలంగాణలో ఏ ప్రమోషన్ మూవీ ఆయన ఇంతకుముందు ప్రీవియస్ వచ్చిన మూవీ కూడా ఆయన బాగుంది, కానీ ప్రమోషన్ లేదు. ప్రమోషన్ లేకపోయినా సినిమాలు వస్తూనే వెళ్ళిపోతుంది అంతే తప్పించి మూవీ అయితే బాగుంది. ప్రమోషన్ చేసి ఉంటే కొంచెం చాలా మంది తెలిసేది అసలు సినిమా ఉంది, అసలు ఆ సినిమా ఒకటి రిలీజ్ అయింది అన్నట్టు ఎవ్వరు. ఇప్పుడు అంతా ఓజీ మైండ్లో ఉన్నాం, కానీ ఓజీ మనం అందరం ఓజీలో ఉన్నాం, కానీ ఈ ఒక మూవీ ఉంది అనేది కూడా తెలియదు. సపోజ్ సామాన్యులకు అసలు తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియదు. చాలా మంది వీడియో చూసి రివ్యూలు పెడితే తెలుసుండొచ్చు, కానీ అంత మీద అయితే మామూలుగా అయితే తెలియదు ఆ మూవీ ఉందని. సినిమా అయితే బాగుంది. మీకు ఇంటర్వ్యూల దాకా మీకు సినిమా స్టోరీ గ్రిప్పింగ్ ఉంటుంది. మామూలుగా మొత్తం గ్రిప్పింగ్ ఉంటుంది. ఓకే, సినిమా స్టోరీ ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది కాదు. ఇంకా అంటే అంటారు కదా ఐ మూవీలో, అంతకు మించి అన్నట్టు ఉంటుంది సినిమా, ఓకేనా? సినిమా మరి తీసి పడేసే సినిమా అయితే కాదు. ఒకసారి ఒక లుక్ వేయండి, బాగుంది, సినిమా బాగుంది, ఓకేనా? మూవీస్ ఏం బ్రో అంటే సినిమా బాగానే ఉంది, ఏం కాన్స్ లేవా, సినిమా ఏం లేదా? కాన్స్ అంటే ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రో అండ్ కాన్స్ ఉంటాయి. అలా ఎత్తుక్కుంటే పోతే చాలా ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి యాక్సెసరీస్, అన్యాక్సెసరీగా ఒక లవ్ స్టోరీ వస్తుంది. అవసరం లేదు, కానీ ఒక పెట్టాలి కదా అని పెట్టారు. ఓకే, లవ్ స్టోరీస్ మామూలుగా అది కూడా ఎక్కువ సేపు సాగదీయరు. మళ్ళీ ఇమీడియట్ ప్లాట్లోకి వచ్చేస్తారు మూవీ. మామూలుగా ఒక సాంగ్లోనే కథ అయిపోతుంది, ఒక సాంగ్ వచ్చేసరికి కథ అయిపోతుంటుంది లవ్ స్టోరీ, కానీ మరి ఎక్కువ సాగదీయరు. అంతే, అంతలో మామూలుగా పెట్టుకున్నారు అంతే. కొన్ని ఉంటాయి ఇక, కొన్ని ఇల్లాజికల్ మూవీస్ సాంగ్ సీన్స్ కూడా ఉంటాయి. అసలు ఏంటిది రామాయణ మనలాంటి వాళ్ళకి జరగంది హీరోకి ఎట్లా జరిగిపోతుంది. ఒక ఐజీని కూడా ట్రాన్స్ఫర్ చేసేంత సామాన్య వ్యక్తి, ఒక ఐజీ కూడా ట్రాన్స్ఫర్ చేసేంత పవర్ హీరోకి ఎక్కడి నుంచి వచ్చింది అనే కొన్ని ఉంటాయి. అది అట్లా జల్దీ ఎక్స్ప్లెయిన్ చేయరు. అది మొత్తం ఏమంటే మైండ్ గేమ్ అంటారు, అట్లా ఉంటుంది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎత్తుకుంటే వాళ్ళంటే చాలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ వద్దు అనుకోని అంటే సినిమా బాగుంది. మీరు ఒకవేళ ఇవన్నీ మైండ్ రిలీఫ్ కోసం ఇప్పుడు ఓజీ మూవీ రిలీజ్ కానీ టైం ఉంది, అంతలోపు ఏదో మంచి సినిమా చూడాలనుకుంటే భద్రకాళి మీద ఒక లుక్ వేయచ్చు. ఇంకోటి బ్యూటీ కూడా రిలీజ్ అయింది. బ్యూటీ ఇంకా చూడలేదు, అది చూసి రేపటిలోపు అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది కోసం లుక్ వేయండి, దానికి ఇది చూసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సీ యూ. వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇంకా నా వీడియో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను, నా వాయిస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను, ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సీ ట్యూన్, బాయ్, మళ్ళీ కలుద్దాం.